వరి ధాన్యం పండింది, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. నేను చాలా స్పష్టమైన తెలంగాణ రైతాంగానికి హామీ ఇస్తున్నా, చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెలిసిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి ఎంఎస్పి ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. మరి ఈ యాసంగి పంటలో 141 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండితే ఇప్పుడు మా అంచనాల మేరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి వచ్చే క్వాంటిటీ 75 లక్షల మెట్రిక్ టన్నులు. మీరు ఒకటి గమనించాలి, ఈ పంటలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు ఏం ప్రకటించారంటే మేము కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మీ నుంచి ఈ యాసంగి వచ్చే ధాన్యం నుంచి ఎఫ్సిఐ బియ్యం కొనుగోలు చేస్తుందని. అయినా సరే కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పి రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేస్తున్నాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. గత ఏ ప్రభుత్వంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం 10 ఏళ్లలో కానీ ఎన్నడూ తెరవని విధంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత అవసరం ఉంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రైనింగు, ఫండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో ఈరోజు 13,000 వెహికల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. ఈరోజు 2 లక్షల పై చిలుకు సిబ్బంది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో పాల్గొంటున్నారు. 2008 రైస్ మిల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. అదేవిధంగా ఇప్పటికే 20,86,00,000 గన్నీ బ్యాగ్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి చేరవేయడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా నేరుగా ఈ యాసంగి పంటలోనే 11,050 కోట్లు ఈ రోజుకి నిన్న రాత్రికే తెలంగాణలో వరి రైతుల మరి బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు మరి నేను ఇంకా క్లారిటీ తెస్తున్నా. ఎక్కడన్నా వరి ధాన్యం తడిసినా, ఉదాహరణకి ఈ 60 లక్షల మెట్రిక్ టన్నులలో 9,000 మెట్రిక్ టన్నులు 2-3 రోజుల క్రితం కొంత జల్లులు పడితే తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పికి కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్స్ కి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని తిరుగుతున్నాం. ఎక్కడన్నా ఈ వెహికల్స్ షార్టేజ్ వచ్చిందంటే ఈ 2-3 రోజులు తీసుకున్న నిర్ణయంలో ఇసుక లారీలు మొత్తం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇంకొన్ని జిల్లాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర ఫ్యాక్టరీల్లో ఉండే లారీలు, డీసీఎంలు, ఇతర వాహనాలన్నీ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం ఆ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి ఆ యాజమాన్యాలతో కూడా మాట్లాడి అది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విషయంలో హమాలీల విషయంలో కొంత షార్టేజ్ అయిన విషయం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ లేబర్ చాలా తక్కువ శాతం పనిచేస్తున్నారు. అది మీకు నాకు తెలిసిన విషయము. ఉదాహరణ ఇప్పుడు నేను హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే. హుజూర్ నగర్ లో ఒక్క మిల్లులో కూడా ఒక్క తెలంగాణ హమాలి పనిచేయడు, పూర్తిగా బీహార్ నుంచి వచ్చింది. మరి బీహార్ అండ్ బెంగాల్ లేబర్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి
బెంగాల్లో మొన్న ఎన్నికలకు పోయి వాళ్ళు తిరిగి రావడం కొంత లేట్ అయింది.